హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు గిరిజన ప్రాంతంలో గుమ్మడి ఆకుకూరలు ఎలా వండుకుంటున్నారో ఈ వీడియోలో మీకు చూపించడానికి ముందుకు వచ్చాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కూర వండుకోవాలంటే ఆకులు తెంపాలి కదా, వీరిద్దరు తెంపుతున్నారు. చూడండి ఫ్రెండ్స్. ఇది లేత గుమ్మడి ఆకు. ఓకే, దీన్ని మనం ఇలా కట్ చేయాలి. అది పెద్దది కాకుండా చిన్నది, మరీ ముదిరిపోయింది కాకుండా చిన్నవి లేతవి కట్ చేసి మనం ఇది కానీ మనం వంట చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట. చాలా రుచిగా కూడా ఉంటుంది. ఇది ఎక్కువగా మన ఏజెన్సీ ప్రాంతంలో తింటారన్నమాట. ఆల్మోస్ట్ తెంపేశారు ఫ్రెండ్స్. కూర కోసం అయితే రెడీ అయిపోయినట్టే. గిరిజన ప్రాంతంలో ఎక్కువగా ఆకులను కాకుండా పువ్వు పూసి కాయ కాసి పండు అయినప్పుడు దానికి ప్రత్యేకంగా ఒక పండుగ ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇది లేత గుమ్మడి ఆకు. లేత గుమ్మడి ఆకు కూరలో పచ్చిమిరపకాయలు వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, అందుకే తెంపుతున్నారు. నెక్స్ట్ దీన్ని క్లీనింగ్ చేస్తున్నాను అనమాట బాగా. ఎందుకంటే దుమ్ము ధూళి అనుకుని ఉంటాయి కాబట్టి కడగడం మాత్రం తప్పనిసరి ఫ్రెండ్స్. ఇది చూసారు కదా ఫ్రెండ్స్, గిరిజన ప్రాంతంలో ఎక్కువగా కూరను కానీ రైస్ని కానీ వండుకొని ముందు దీనిలోని సేకరించుకొని క్లీనింగ్ చేసుకుంటారు ఫ్రెండ్స్. చూసారు కదా, ఆకులను హరి అండ్ మోహన్ దాస్ దాన్ని వేర్లని తీస్తున్నారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ క్లీనింగ్ చేసేసారు. సో దాన్ని నీట్గా క్లీనింగ్ చేసిన తర్వాత స్మాల్ పీసెస్ కింద కట్ చేయాలి. ఆకులను పూర్తిగా కోసిన తర్వాత కర్రీలు మనం వేసుకోవాల్సినవన్నీ ముందుగానే కోసేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఎలా ఉందో చూద్దాం, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం. హరి
ఎలా ఉంది ఫ్రెండ్స్? చాలా రుచిగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.